నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 600 ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామన్న చంద్రబాబు ప్రజాక్షేత్రంలో ఉన్న నేతలకే పదవులు కట్టబెడతామని స్పష్టీకరణ ఆశా వర్కర్లకు ఏపీ సర్కారు వరాలు ప్రసూతి సెలవులు గరిష్ట వయో పరిమితి పెంపు లక్షన్నర గ్రాట్యుటీ చెల్లింపునకు నిర్ణయం రాజంపేట జైల్లో పోసాని నటన ప్రదర్శన ఛాతీ నొప్పి వస్తుందంటూ ఫిర్యాదు అనారోగ్యం లేదని వైద్యులు తేల్చారన్న పోలీసులు ఎస్ఎల్బీసీ సహాయ చర్యల్లో పురోగతి రాడార్ సర్వేలో 8 మంది జాడ గుర్తింపు రేపటికి 4 బయటకు తెస్తామన్న మంత్రి జూపల్లి భారీ నిర్మాణ సంస్థలకు ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారానే ఇసుక పంపిణీ హైదరాబాద్ 3 వైపులా పాయింట్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను ఖండించిన కిషన్ రెడ్డి స్వీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపణ ఈ ఏడాది ఎండలు మండుతాయని వాతావరణ శాఖ అంచనా 125 ఏళ్ల సగటుతో పోలిస్తే గాల్లో తేమ శాతం తగ్గడమే కారణమని వెల్లడి అమెరికాతో ఖనిజాల తవ్వకం ఒప్పందానికి సిద్ధమన్న జెలెన్స్కీ ఉక్రెయిన్ భద్రతకు అగ్రరాజ్యం హామీ ఇవ్వాలని షరతు ఎన్నికల హామీల అమలుకు ప్రతిక్షణం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మాట ఇచ్చానంటే 600 నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటారని తెలిపారు. ఉగాది రోజు P4 ప్రారంభిస్తామని వెల్లడించారు. రాబోయే 2 నెలల్లో డిఎస్సి నియామకాల భర్తీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. నాయకులు తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని, అప్పుడు పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని బీసీ ఎస్సీ కాలనీలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు. సెల్వి అనే గృహిణి ఇంటికెళ్లిన సీఎం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ ఇద్దరి మనవరాలను చదివించేందుకు సాయం చేయాలని, సొంత ఇళ్లు మంజూరు చేయాలని, జీవనోపాధి నిమిత్తం ఆవుల పెంపకానికి ఆర్థిక సాయం చేయాలని సెల్వి ముఖ్యమంత్రికి విన్నవించారు. వారి పరిస్థితిని చూసిన చంద్రబాబు ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎఫ్డీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి నెలకు 4,000 చొప్పున ఇద్దరు ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇద్దరిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. అనంతరం దళితవాడలో మరో లబ్ధిదారునికి పెన్షన్ అందజేశారు. 10 సూత్రాలపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. తర్వాత గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గత ప్రభుత్వం నిర్వాకం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం రాలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఇచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం వేరే దానికి వాడుకున్నారు, లెక్కలు ఇవ్వలేదు. కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే 9,371 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను. 20,000 కిలోమీటర్లు ఈ 4-5 నెలల్లో 80% నుంచి 85% రోడ్లన్నీ గుంతలు పూడ్చి మళ్లీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ వేస్తాం. తప్పకుండా మళ్లీ మీరందరూ మెచ్చుకునే మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాదే అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజలంతా సౌర విద్యుత్ వినియోగం దిశగా అడుగులు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. రైతులు సోలార్ పంపు సెట్లు, విద్యుత్ ట్రాక్టర్లు వినియోగించాలన్నారు. గత 5 ఏళ్లు చేసిన అప్పులతో రాష్ట్రానికి కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందని తెలిపారు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈసారి బడ్జెట్ లో మీరు చూస్తే ఎస్సీలకి, బీసీలకి, అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. మే నెలలో తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.
ఏపీ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 ఏళ్లకు పెంచారు. ఆశా కార్యకర్తలందరికీ నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ఆశా వర్కర్లు ప్రస్తుతం నెలకు 10,000 రూపాయల వేతనం పొందుతుండగా వారి సర్వీస్ ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. ఏపీలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. త్వరలో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వనుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ఉదయం ఛాతీలో నొప్పి ఉందని చెప్పగా జైలు సిబ్బంది రాజంపేట ఆసుపత్రికి తరలించారు. పోసానికి ఈసీజీ, వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య పరీక్షల కోసం ఆయనను కడప రిమ్స్కు తరలించారు. అక్కడ అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు పోసానికి ఎలాంటి అనారోగ్యం లేదని ధృవీకరించినట్టు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. ఛాతీ నొప్పి పేరుతో ఆయన డ్రామా ఆడారని అన్నారు. అన్ని పరీక్షల తర్వాత పోసానిని మళ్లీ రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఉదయం ములాఖత్లో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసి వెళ్లిన కాసేపటికే పోసాని ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పినట్లు జైలు సిబ్బంది తెలిపారు. చట్టపరంగా కాకుండా రెడ్ బుక్ అమలు చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్ల మీద తిరగరని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. పోసాని కృష్ణమురళి, గోరంట్ల మాధవ్పై చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నామని తేల్చి చెప్పారు. అనంతపురంలో శిక్షణ పూర్తయిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న అనిత నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్లను కూటమి ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటుకొచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము, చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకో. టార్గెటెడ్ ఏముంది, వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము. ప్రభుత్వ శాఖలు, భారీ నిర్మాణ సంస్థలకు ఖనిజాభివృద్ధి సంస్థని ఇసుక సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వమే సరైన ధరలకు ఇసుక సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. తక్కువ ఇసుక అవసరమైన వారి కోసం హైదరాబాద్ 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గనుల శాఖ పరిధిలోని ఖనిజాల క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకోవాలని ఆదేశించారు. మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. గనులు, ఖనిజాభివృద్ధి శాఖలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించిన సీఎం ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. కఠిన చర్యలతో అక్రమాలను అడ్డుకుంటే ప్రభుత్వ ఆదాయం పెంచగలమని చెప్పారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యల వల్ల ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడం ద్వారా ఆదాయం పెరిగినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో వారం రోజుల సహాయక చర్యల తర్వాత 8 మంది జాడను కనిపెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వివరాలు వెల్లడించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రమాదంలో వెనక్కు కొట్టుకు వచ్చిన టీబీఎం భాగాలు, టీబీఎం ముందు భాగానికి మధ్యలో 4 ఉన్నట్లుగా ఎన్జీఆర్ఐ నిర్వహించిన రాడార్ సర్వేలో తేలిందని చెప్పారు. గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, 4 రేపు బయటకు తీసుకువస్తామని తెలిపారు. మిగిలిన 4 ముందున్న టీబీఎం కింద సుమారు 20 నుంచి 30 అడుగుల లోతులో ఉన్నట్టుగా గుర్తించామన్నారు. ఆ 4 బయటకు తీసుకువచ్చేందుకు మరో రోజు పట్టే అవకాశం ఉందన్నారు. లోపల చిక్కుకున్న వారు బతికి ఉండే అవకాశం 99% లేదని, 1% చెప్పలేమన్నారు. ప్రస్తుతం టీబీఎం యంత్రాన్ని కత్తిరించి విడి భాగాలను బయటకు తరలిస్తున్నామని జూపల్లి వివరించారు. ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది. టోటల్గా కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఆ 4 ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుంది. అక్కడ సపరేట్గా అక్కడ కొంత తవ్వడం కూడా జరిగింది. బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. మిగతా 4 ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు. దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పిన.
సరే ఆ 1% కూడా ఎందుకని మేము మాట్లాడట్లేదు, అది కూడా చూద్దామని కింద. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ అందులో చిక్కుకున్న కార్మికులు మరణిస్తే వారివి ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఎస్ఎల్బీసీ ఘటన బాధాకరమని, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సంఘటనా స్థలానికి వెళ్లకపోవడం దురదృష్టకరమని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. మంత్రులు విహారయాత్ర మాదిరిగా వెళ్లి వచ్చారు తప్పితే ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లిన బీజేపీ నేతలు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ఒకే సంవత్సరంలో 4 మేజర్ ఇన్సిడెంట్లు, 4 మేజర్ కొలాప్సెస్ జరిగినాయంటే మరి ఏ రకమైనటువంటి నాణ్యతకరమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి, ఎంత నాణ్యతతోటి పనులు చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి పూర్తిగా అర్థమవుతూ ఉన్నది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వము మరి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా, క్వాలిటీ వర్క్ చేయకుండా ఈరోజు ఎన్నో నిండు ప్రాణాలతోటి చెలగాటాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ 8 మందికి ఏదన్నా జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయని వివరించింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి ఉంటాయని తెలిపింది. ఇప్పటికే 1-2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత 125 ఏళ్ల సగటు తీసుకుంటే గాలిలో తేమ శాతం తగ్గినట్టు తెలిపింది. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో 2వ దశను అడ్డుకుంటున్నట్టు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన ఈ 14 నెలల్లో ఆ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన అభయహస్తం పథకాలు, 420 హామీలను విస్మరించిందని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అవగాహన రాహిత్యంతో, అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. గత 10 సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందివని కారణంగా కొన్ని అమలు చేయలేకపోయాం. తెలంగాణలో ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. పెద్ద గొంతేసుకొని మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడు. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమనేది రేవంత్ రెడ్డి సొంత జాగిరా? ఇది తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి రోజు ఉంటారు, రేపు పోతాడు. తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము. కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని. ఈ మెట్రో విషయంలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. నా మీద ఆరోపణలు చేసినా చేయకపోయినా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ఆమోదం ఇస్తుంది. తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుంటే క్రైమ్ రేట్, అప్పులు, ఆత్మహత్యల్లోనే రైజింగ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. 10% ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవని, కమిషన్లు రావన్న ఉద్దేశంతోనే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కమిషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారని విమర్శించారు. మూసీతో 50 నుంచి 70 వేల కోట్లు కమిషన్లు తీసుకుని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇలా కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నా నేను.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు $1 ట్రిలియన్ చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. హెచ్ఐసిసిలో తెలంగాణ పారిశ్రామిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రోత్ ఎక్స్ సదస్సులో పాల్గొన్న శ్రీధర్ బాబు ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధి రేటు 17.98% ఉంటే జాతీయ సగటు 8% మాత్రమే ఉందని తెలిపారు. ఉపాధి, జీఎస్డీపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటానే అధికంగా ఉంటుందని, వీటికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేసింది. ఈ మేరకు చిన్నారెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. బీసీ కులగణన ప్రతులను తగలబెట్టిన మల్లన్న చర్యను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో వెలిగొండకు 3,000 కోట్లు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అడుగుతున్నారంటే ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదని స్వయంగా వైసీపీ నేతలే ఒప్పుకున్నట్లని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పూర్తి కాని ప్రాజెక్టును నాడు జగన్ జాతికి ఎలా అంకితం చేశారని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ప్రజలను జగన్ మోసగించారని, వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. 2026 జూలై నాటికి కృష్ణా జలాలు వెలిగొండకు తీసుకొస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3,000-4,000 కోట్లు బడ్జెట్ లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఆ వెలుగొండ ఏదైతే ఉందో హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించి అక్కడ వింగ్స్ గాని రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే గాని మరి వెలుగొండకి నీరు తీసుకురాలేదు. టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే గాని వెలిగొండకు నీరు తీసుకురాలేదు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సవాల్లో నిర్వహిస్తామని ఆ పార్టీ పీఐసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెల 14న జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణపై కాకినాడలో నిర్వహించిన సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేతో కలిసి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. జనసేన ఆవిర్భావ సభ విజయవంతానికి జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని సూచించారు. జనసేన పార్టీతో పాటు అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతల వ్యక్తిగత విమర్శలను తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమేలే అని మామూలేలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీ అందరిని కూడా మాకు కూడా చెప్పేది ప్రతి సందర్భంలో ఏంటంటే ఎందుకు రియాక్ట్ అవ్వద్దు, అవ్వండి రియాక్ట్, కానీ మాట్లాడే భాష ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు. డబ్బుల కోసం పసిపిల్లల్ని అమ్ముకుంటున్న ఘరానా లేడీ ముఠాను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 శిశువులను రక్షించారు. విజయవాడ సితారా సెంటర్కు చెందిన బలగం సరోజిని ముఠా ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి శిశువులను తెచ్చి రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సరోజిని సహా షేక్ షరీనా, సైదాబి, కరుణశ్రీ, శిరీషను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన కిరణ్, అహ్మదాబాద్ వాసి అనిల్ సహకారంతో పసిపిల్లల్ని అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబై, హైదరాబాద్, మేడిపల్లిలో కూడా సరోజినిపై గతంలో కేసులున్నట్లు వెల్లడించారు. ఆమెపై పీడీ యాక్ట్ పెడతామన్నారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇస్తే ఖనిజాల తవ్వకం ఒప్పందానికి సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాటల యుద్ధం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఖనిజాల తవ్వకం ఒప్పందంపై సంతకం చేసేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. అయితే ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచినందుకు థ్యాంక్ యూ అమెరికా అని చెప్పారు. భద్రత లేని కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో యుద్ధం ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నారని, అయితే తమ కంటే శాంతిని కోరుకునేవారు లేరని జెలెన్స్కీ అన్నారు. పుతిన్తో కాల్పుల విరమణ ఒప్పందం పనిచేయదని, 10 ఏళ్లలో దాన్ని ఆయన 25 సార్లు ఉల్లంఘించారని ఆరోపించారు. రష్యాపై తమ వైఖరిలో మార్పు లేదని జెలెన్స్కీ తేల్చెప్పారు. రష్యన్లు తమ ఇళ్లలోకి వచ్చి ఎలా చంపారో చూసిన తర్వాత మరో దురాక్రమణను కోరుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్ శాంతి కోరుకుంటోందన్నారు.
అది న్యాయబద్ధంగా శాశ్వతంగా ఉండాలన్న జెలెన్స్కీ అమెరికా మద్దతు లేకుండా రష్యాను ఎదుర్కోలేమని చెప్పారు. ఉక్రెయిన్ ప్రజల ఆవేదనను ప్రపంచ దేశాలు వినాలని కోరారు. శ్వేతసౌధం ఓవల్ ఆఫీసులో జెలెన్స్కీతో వాగ్వాదానికి దిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రతిపక్ష డెమోక్రాట్లు మండిపడ్డారు. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన చెడ్డ పనులన్నీ చేస్తున్నారని, వారు పుతిన్ వైపే ఉన్నారని డెమోక్రాట్లు ఆక్షేపించారు. జెలెన్స్కీ ఒంటరి కాదని, తాము ఉక్రెయిన్తో కలిసి శాంతి కోసం పనిచేస్తామని ఐరోపా సమాఖ్య చీఫ్ ఉర్సులా ఓండర్ లేయోన్ అన్నారు. యుద్ధంలో రష్యాని దురాక్రమణదారు అని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. యుద్ధంలో ఎవరు బాధితులో, ఎవరు దురాక్రమణదారులో తమకు తెలుసని, ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తామని జర్మనీకి కాబోయే ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్, స్వీడన్ ఉక్రెయిన్కు మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాదానికి సంబంధించి ఉక్రెయిన్పై రష్యా తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించింది. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని ఎద్దేవా చేసింది. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బ అని వ్యాఖ్యానించింది. జెలెన్స్కీకి ఇలా జరగాల్సిందేనని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారని, తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. జెలెన్స్కీపై దాడి చేయకుండా ట్రంప్, జేడీ వాన్స్ సంయమనం పాటించడం అద్భుతమని ఎద్దేవా చేసింది.